రోడ్లు, పోర్ట్లు, విద్య, వైద్యం, నీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజము, డేటా సెంటర్లు, పార్కులు ఇవన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేస్తారంట. అయ్యా చంద్రబాబు గారు, పీపీపీకి ఇవ్వనది ఇంకేం మిగిల్చుదామని ఏం మిగిల్చారో అని అడుగుతున్నాం మేము. ఇంకా పీపీపీకి ఇవ్వకుండా మీరు మిగిలినవేంటి? ఇక్కడ ఏ రంగం మిగిలింది? ఒక వ్యవసాయ రంగం మిగిలింది. అది గిట్టుబాటు కాదు కాబట్టి రైతులకి వ్యతిరేకత రైతుల నుంచి వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆ ఒక్క రంగాన్ని వదిలేసినట్టు కనపడుతున్నారు. ఇంకా మీకు చేత కాకపోతే లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో నడపండి. ఇంకా మీరు మిగిల్చింది అదొక్కటే, ప్రభుత్వాన్ని పీపీపీలో నడపడమే. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేద్దామని బేరం పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కడితే పేదల వైద్యం కోసం, వాళ్ళ వైద్య సీట్ల కోసం కడితే మీరేం చేశారు? మీకు కావాల్సిన వాళ్ళని కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దానికి భయపడి ఆ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. లేకపోతే ఈ పార్టీకి కృష్ణార్పణం అన్నట్టుగా ప్రైవేట్ అర్పణం చేసేసి ఉండేవారు. ఇవాళ మళ్ళీ ఈ కొత్త పాలసీలోకి వెళ్తే అసలు ఎంత దుర్మార్గమా! ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ అని చెప్పి రోడ్లు ప్రైవేటైజ్ చేస్తాము, టోల్ కట్టుకునే కార్యక్రమం ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ మార్కెట్లు ఇస్తారంట, ప్రభుత్వ భవనాలు ఇస్తారంట, బస్సు టెర్మినల్స్ ఇస్తారంట, గ్రామీణ తాగునీరుని, టెలికాంని, డేటా సెంటర్లు, నీరు, పారిశుధ్యం, పబ్లిక్ గార్డెన్స్, పార్కులు ఇవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయడానికి ఉంది అని అడుగుతున్నాం మేము. ఇప్పటికే స్కూల్లో, కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి, పేదలకు విద్య దూరం అయింది. మీ నిర్వాహకం వల్ల ఆరోగ్యశ్రీని చాపచుట్టించే కార్యక్రమం చేసి ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? పైగా ఇవాళ ఈనాడులో ఒక వార్త రాశారు. ఏంటంట? ప్రైవేటుకి ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అంట. వాళ్ళొక్కడికే తెలిస్తే ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఇంక ఈ ప్రపంచంలో ఎప్పటికీ తెలియవు. చంద్రబాబు నాయుడిని భుజాన్ని మోసే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో అన్నీ మర్చిపోయారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ప్రజల వల్ల బతుకుతుంది మన పత్రిక అనేది కూడా మర్చిపోయారు. చివరికి విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తానని చంద్రబాబు నాయుడు పాలసీ తెస్తే ఈనాడులో చప్పట్లు కొడతారా? ఆహా ఓహా అని వార్తలు రాస్తారా? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీకు సామాజిక బాధ్యత లేదా? మీదే మీ రామోజీ ఫిలిం సిటీ అయితే ఒప్పుకుంటారా? ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారని అడుగుతున్నాం మీ వార్తల ద్వారా, మీ రాతల ద్వారా. చాలా దుర్మార్గంగా ఇవాళ పీపీపీ మోడల్ తీసుకొస్తే దాన్ని ప్రైవేటు సంస్థలకి మేలు చేసే ఈ పాలసీని చాలా గొప్ప పాలసీగా అభివర్ణించడం అనేది సిగ్గుచేటు. అది ఎవరు చేసినా తప్పే అని మేము చెప్తున్నాం.